నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తాగుబోతులపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు గణేష్ భవన్ సమీపంలో పలువురు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు పాదచారులు సిటీ కేబుల్ కార్యాలయంపై దాడికి పాల్పడి హల్చల్ చేసిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు సీఐ ఏసుబాబు నిందితులను నడి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు తరలించారు అలాగే వారి స్వస్థలమైన బలరామునిపేట వరకు నడిపించి పనిష్మెంట్ ఇచ్చారు ఇది రౌడీ మూకలు తాగుబోతులు గంజాయి బ్యాచ్ కు హెచ్చరికగా చేపట్టిన చర్య అని సీఐ చెప్పారు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు మద్యం సేవించి గాని గంజాయి సేవించి గాని అమాయకుల మీద అకారణంగా దాడి చేస్తే మాత్రం వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి ఎవరైనా సరే అరెస్ట్ చేసి రోడ్లను నడిపించి అందరికి అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ఎవరూ కూడా ఇలాంటి అగత్యాలు చేయకూడదని హెచ్చరిస్తున్నాం వారి హెచ్చరిక నిన్న సాయంత్రం 7 గంటలకి ఒక ముగ్గురు వ్యక్తులు బాగా మద్యం సేవించి వాళ్ళు గొడవ పడుతూ వాళ్ళతో గొడవడం కాకుండా సిటీ కేబుల్స్ కి ఎంప్లాయీస్ అయిన చలపతి సుబ్బారావు సాయి అనే అతను కూడా చేతులు రెస్టారెంట్ కొట్టి సిటీ కేబుల్ లోనికి వెళ్ళి కూడా పుట్టారని మాకు రిపోర్ట్ రావడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఆ ముగ్గురు నిందితులు వల్లెపు యేసు వల్లెపు సాయి వల్లెపు వెంకటేశ్వర గుర్తించడం జరిగింది వాళ్ళని ఈ రోజున అరెస్ట్ చేసి నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి తరలించడం జరుగుతుంది ఈ బల్లార్పేట గానీ ఎక్కడైనా కానీ మచిలీపట్నంలో ఎవరైనా గానీ మద్యం సేవించి కానీ గంజాయి సేవించి కానీ ఇలా పబ్లిక్ మీద ఎదురు తిరిగి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయి ఇవి మాకు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మచిలీపట్నంలో గంజాయి అనే ఈ ఆకతాయి మోకల్ని అరికట్టడంలో ముందుండి నడిపిస్తున్నారు మా సారు దాంట్లో తిరుగు లేకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తాం ఆ గతంలో ఒకటి మీద లేవు కానీ ఇద్దరి మీద ఉన్నాయి 2 కేసులు ఉన్నాయి గంజాయి కేసు లేదు బాడీ లెఫెన్స్ లేదు అన్ని కొట్లాడి కేసులే వాళ్ళు సిటీ కేబుల్ చొరబడి అక్రమ ప్రవేశం వెళ్ళి చేతులు కొట్టినట్టుగా కేసు రిజిస్టర్ చేయండి ఐపీసీ 448 323 ఐపీసీ అంటారు ఇలాంటి ఆకతాయిలకి మళ్ళీ ఇలాంటి పనులు చేయాలంటే భయం రావాలని వాళ్ళకి తెలియడం కోసం హెచ్చరిక ఇది వాళ్ళు హెచ్చరించడం కోసం ఈ రకమైన ఫుడ్ మ్యాచ్ చేయడం జరుగుతుంది మరి మా సార్ ఉన్నతాధికారుల సూచనల మేరకు చేస్తున్నాం నెల్లూరు జిల్లా ఎస్పేట మండలం హసనాపురం